గోవింద గోవింద. కార్తీక మాసంలో వచ్చే రెండో ఏకాదశిని దేవదత్తాని లేదా ఉత్తాన ఏకాదశిని పిలుస్తారు. ఈ రోజున మహావిష్ణువు 4 నెలల యోగనిద్ర నుంచి మేల్కొంటారని శాస్త్రాల ప్రకారం చెప్పబడింది. ఈ ఏకాదశి ద్వారా చతుర్మాసం ముగిసి మళ్ళీ శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఈరోజు విశిష్టత ఏమిటంటే దేవదత్తాని ఏకాదశి కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది. ఇంకా ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేలుకోవడం వల్ల విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ ఏకాదశి నుంచి వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంకా పూజా విధానము ఏమిటంటే ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి విష్ణుమూర్తిని ధ్యానం చేయాలి. ఇంకా పూజలో తులసి దళాలు, పసుపు పువ్వులు, తీపి పదార్థాలు, పండ్లు స్వామివారికి సమర్పించాలి. ఇంకా ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలను కూడా చెప్పిస్తే చాలా మంచి జరుగుతుంది. రాత్రి కాలంలో భజనలు, కీర్తనలు పాడుతూ వేడి కాంతులతో దీపాలు వెలిగించడం విశేషం. ఇంకా మరునాటి సారణ సమయంలో ఉపవాసాన్ని ఇంకా విరమించాలి. ప్రత్యేక పూజా విశేషాలు ఏమనగా తులసి శాలిగ్రామ వివాహాన్ని నిర్వహించడం కార్తీక మాస ప్రత్యేకత. చెరువు లేదా గంగా నదిలో స్నానం చేయడం, పుణ్యకార్యాలు చేయడంగా విశేషంగా లభిస్తాయి. వ్రతం